ఫ్యాన్సెస్ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ఫర్ ఫ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చర్చేది వింటారు, కానీ ఇప్పుడు మీకు ఒక్క మగాడు మగాన్ని చేస్తే ఎట్టుంటారో చూపిస్తాను. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావే. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, దాన్ని టచ్ చేస్తే దాన్ని అమ్మ షాకే. రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, అరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. పూలంగళ్ళ కాడి నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుర్జు కాడి నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా, బళ్ళారి గనుల్లో తాంకున్న బెలగం పొనాల్లో పండుకున్న వదలా తరుముకుంటా వస్తా, తలకై కోస్తా. అభిమాన సోదరులందరికీ ఒక్కటే మనవి చేసుకుంటున్నాను, థ్యాంక్ యూ. అదిరిపోయేటువంటి స్టెప్పులతో మనల్ని ఎంటర్టైన్ చేసేటువంటి అలుపెరగనటువంటి వీరుడు, తిప్పకుండా డైలాగులు చెప్పేటువంటి తిరుగులేని నటుడు వచ్చేస్తున్నారు. A tribute to the fans of NTR గురించి ఒక స్పెషల్ వీడియో ప్రెజెంట్ చేస్తున్నాము. Let's have the video please. A tribute to the fans. 20 సంవత్సరాల నుంచి దేవుడిచ్చిన కుటుంబం, చెయ్యి ఎన్టీఆర్ అంటే నమ్మ దొమ్మ అదురుతుంది. అట్లే జనం సుల్తాన్ గా స్వీకరించారు. నైట్ షిఫ్ట్ చేసి డైరెక్ట్ గా హాల్కి వచ్చేసాను అన్న, అంత పిచ్చాను ఎన్టీఆర్ అన్న అంటే. సినిమా పవర్ తగ్గదు, ఎప్పటికైనా ఇండస్ట్రీకి అమ్మ మొగ్గుడు చెయ్యి ఎన్టీఆర్. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రతి సీట్లో ఉండింటే కానీ టీఆర్ లో ఇంతవరకు ఏ సినిమాలో కింద కూర్చోలా. 50 మంది కింద కూర్చొని చూసినా సినిమా అన్న తర్వాత లేదన్నా. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అంటే ఇలాంటి కవర్ శ్వాస గుద్దేమో కానీ ఈ గుండె ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీరు చూపించేటువంటి అభిమానం, మీరు చూపించేటువంటి ప్రేమ ఎన్నో జన్మల సుకృతం అనుకుంటాను. ఈ రోజు ఇంత గొప్ప కుటుంబం దొరికింది నాకు మీ అందరి రూపంలో. నాకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు, ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాన్న ఇంకో జన్మంటూ ఉంటే తీర్చుకుంటాను, ఈ జన్మ మాత్రం వీళ్ళతో ఉండిపోతాను. కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో, కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి.
చూస్తే బాగుంది. సో మచ్ అన్న, చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగార్జునను ఇంటికి తీసుకెళ్లి జూనియర్ ఎన్టీఆర్ 40 నిమిషాలు మాట్లాడారు. మిమ్మల్ని కలవాలని ఆశతో బతుకుతాను మిమ్మల్ని పరిచయం వరకు. ఆ మాట చాలన్నా, ఆ మాట తెలుసు. చేస్తూనే ఉంటా, మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను. నాకు హిట్టులు ఫ్లాప్లు వద్దు. మీకు కాల ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా బాగా ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, ఆ ప్రేక్షక దేవుని అందించడానికి మేము ప్రయత్నిస్తాం. ఎన్టీఆర్ సహాయం పడుతున్న బాధ బ్రో, 6 సంవత్సరాల నుంచి దేవుణ్ణి చూడాలని. అందరికి ఎన్టీఆర్ అన్న పడకొట్టి చెప్తున్నావు, కోలర్ ఎగరేస్తున్నావు. నైట్ నుంచి నిద్ర లేదు. मसाला मूवी एक्शन जंगल गई, बहुत बढ़िया ही एक्टिंग, सारा कुछ बहुत बढ़िया सी गई. बहुत एक्सपेक्टेशन से भी अच्छी मूवी बनाई है उन्होंने. సూపర్ వేరే లెవెల్ క్లైమాక్స్ మొత్తం అవును సైడ్ దగ్గర. Minasan konnichiwa. నేను ఆర్ఆర్ఎఫ్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. నేను మధు మసాలాని నేను 2 సంవత్సరాల ముందు ఇది పుస్తకాలు రాసాను. అమెజాన్ సేల్స్. ఫ్యాన్స్, నా ఒడిదుడుకుల్లో నేను క్రింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకొని పైకి లేపినందుకు, నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా బాధపడినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు నా అభిమాన సోదరులందరికీ తల వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. మేము మీకు ఏం చేశామో మాకు తెలీదు, బట్ మీరు మా వంశవృక్షాన్ని మట్టికి నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. Through thick and thin, the bond of NTR and fans ఇలాగే 100 ఏళ్ల పాటు లాస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కేవలం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా డాన్స్ చేయడానికి, తెలుగు నేర్చుకోవడానికి ఇన్స్పైర్ చేశారంటే తన స్టామినా ఏంటో మనకు అర్థమవుతుంది. We salute you, NTR. Okay, so coming to our mad